బౌద్ధ మతంలో ద్వేషం యొక్క కర్మఫలం గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఇక్కడ చాలామందికి తెలియని విషయమేంటంటే, మామూలు కోపానికి, ఒకరి నాశనాన్ని కోరుకునే ఆలోచనకి మధ్య చాలా తేడా ఉంది. ఆ ఆలోచనే అసలు కర్మగా మారుతుంది. అది ఎలాగో చూద్దాం. మొదటిది, అసలు బౌద్ధధర్మంలో ద్వేషమంటే ఏంటి? చాలా సింపుల్. ఇతరులు నాశనమవ్వాలి అని బలంగా కోరుకోవడమే ద్వేషమనమాట. దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. అంటే వాళ్ల విజయాన్ని చూసి అసూయపడటం కావచ్చు, లేదా వాళ్ల ఆస్తి మీద ఆశతో వాళ్లు పోవాలనుకోవడం కావచ్చు. కొన్నిసార్లు పగతో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సరే, మరి ఈ ఆలోచన రాగానే అది కర్మగా మారిపోతుందా? లేదు. ఒక ఆలోచన పూర్తి కర్మ అవ్వాలంటే 2 విషయాలు ఖచ్చితంగా జరగాలి. 1. మీ ఆలోచనకు టార్గెట్గా ఒక జీవి ఉండాలి. 2. ఆ జీవి నాశనం కావాలనే గట్టి సంకల్పం మీకుండాలి. ఈ 2 కలిస్తేనే అదొక పూర్తి కర్మ అవుతుంది. ఇక చివరిగా, ఈ కర్మ ఎంత తీవ్రమైనది, దీని ప్రభావం మనం ఎవరి గురించి చెడుగా ఆలోచిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, తక్కువ సద్గుణాలున్నవాళ్ల గురించి అలా అనుకోవడం ఒక రకం. కానీ మన తల్లిదండ్రులు, గురువులు లేదా ఒక భిక్షువులాంటి వాళ్ల నాశనాన్ని కోరుకోవడం చాలా అంటే చాలా తీవ్రమైన కర్మగా చూస్తారు. సో గుర్తుంచుకోండి, బౌద్ధధర్మంలో మన భావోద్వేగం కంటే దాని వెనుకున్న ఉద్దేశమే కర్మ యొక్క ఫలితాన్ని నిర్ణయిస్తుంది.